కేటీఆర్ గారు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఘటనలో 20 అడుగుల పొడవున్న భారీ కొండ చిలువ ఆకస్మికంగా ప్రత్యక్షమైంది. యనమదురు డ్రైన్ ద్వారా పంట చేలకు నీరు అందిస్తున్న సమయంలో కొండ చిలువ బయటకు వచ్చింది. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన స్థానికులను గమనించడంతో పాటుగా వనవాసులు భద్రతపై ప్రాధాన్యతను కల్పించింది. వీడియో నీట్గా పడుతుందండి. ఇలా దొరికేస్తామని ఇటు కాదు మురికాల్లోకి వెళ్ళాలంటుంది. అది అనకుండా వీడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నవాడు ఎత్తట్లేదు. వీడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో భీమవరం నుండి తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, మహిళా విభాగ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకతగా ప్రకటించారు. కాకినాడ జిల్లా తొండంగి మండల మహిళా సమైక్య ఏపీఎం సౌభాగ్యశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశక్తి సదస్సుకు ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రాజేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలకు ఆర్థిక స్వలంబన, ఉచిత ఫ్రీ బస్సు, ఉచిత సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ సదస్సుకు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్వాక్రా రుణాల సమయానికి చెల్లించాలని, పార్టీ మరియు ప్రభుత్వ విధులు పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీసీలు, యానిమేటర్లు, వీవోలు పాల్గొన్నారు. మహిళా సంఘ సభ్యుల ప్రాధాన్యత ఉండాలని, అదేవిధంగా ప్రతి సభ్యులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రికవరీస్లో కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనాలి. అదేవిధంగా మార్ట్కి సంబంధించి కూడా మహిళా సంఘాలతోనే ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ఈ మార్ట్ని కూడా విజయవంతంగా రన్ చేయాలి. కాబట్టి అందరూ పార్టిసిపేషన్ ఉండాలి. పూర్తి సపోర్టు వాళ్ళ నుంచి ఉంటుంది కాబట్టి ప్రతి గవర్నమెంట్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా విజయవంతం చేయాలని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మండల సమాఖ్యలో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది కూడా సార్ ఆదేశాల ప్రకారము, గౌరవ పీడీ గారి ఆదేశాల ప్రకారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం రాజు కాలువ వద్ద పెనుమూడి నుండి లంకివాని దిబ్బ వరకు 10.20 కోట్లతో నూతన ఆర్ఎండ్బి రోడ్డును బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలనలో గుంతల రహదారులు ప్రజలకు కష్టాలుగా కలిగించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెనుమూడి పరిసర ప్రాంతాల ప్రజలు రోడ్డు సమస్యను దృష్టిలో పెట్టి సీఎం చంద్రబాబు అవసరమైన నిధులు మంజూరు చేశారు. ఇక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఆర్థిక మరి కార్యక్రమాల యొక్క జరగాలని గురించిన ఫాదర్ రాజు గారికి ఇంకా వెలికిపోతున్న ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈ ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో దారి పొరుగున ప్రతి గ్రామం దగ్గర 160 మంది వేసి ఉంది. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకి అందిస్తున్నారు. అదేవిధంగా మన సంఘాలకి కూడా దాదాపు 60-70% రోగుల్ని రిపేర్ చేయడం కాకుండా గుంటలు కూడా పూర్తి కార్యక్రమం చేశాం. 72%. 60,000 కోట్ల రూపాయలని ఈ ఉద్యోగ కానివ్వండి, మరి అంగన్వాడీ వారికి కానివ్వండి ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఏ ఊళ్ళో ముందు ఆర్టీసీ ఆర్మీకి ఫోన్ చేస్తే సార్ మీరు బస్ వేయమన్నారు, వేసారు, కానీ ఒక ఇద్దరు ముందు కూడా బస్ ఎక్కడ. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ ఎత్తుపళ్లం వద్ద తిరుపతమ్మ గుడి వెనుక వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ సెల్ టవర్ నిర్మాణం ప్రయత్నానికి జరుగుతోంది. ఇక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రేడియేషన్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసి టవర్ పనులను అడ్డుకున్నారు. స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ నివాసాల మధ్య దేవాలయ సమీపంలో ఇలాంటి టవర్లకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. మొత్తం 10 ఎకరాలు ఊర్లో అందరి టవర్లు అన్ని డిస్ట్రిక్ట్ మొత్తం అక్కడే పెట్టుకొని చెప్పేది. నెట్వర్క్ కావాల్సింది మనుషులు అవసరం లేదండి మాకు. అవసరం లేదు మీరు అంటారా దానికి ఇప్పుడు నెట్ లో కట్టిన బోర్డు మంచి చెప్తున్నారు. అసలు మనకి దగ్గరలో ఉండకూడదు. ఇక్కడ అంత కాదు ఓకే, నేను ఒప్పుకుంటాను దానికి. ఇక్కడ పరిస్థితికి అనుకూలంగా ఆ బాధతో బాధపడే వాళ్ళు ఇంట్లో పెట్టడం అవసరమా? మీరైనా కానీ ఇంట్లో పెట్టడం అవసరమా? ఉరవకొండ నియోజకవర్గంలో ఐసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇక జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రతులను బైక్ ర్యాలీ ద్వారా నేడు విజయవాడకు పంపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరారెడ్డి, ఇతర నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల వినతిని వినడం, ప్రభుత్వ నిర్ణయంపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ర్యాలీ జరిగింది. శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం దేవస్థానంలో సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు లక్షదీపోత్సవం వెండి రథ సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముందుగా అర్చకులు సేవా సంకల్పం పాటించి అనంతరం మహాగణపతి పూజ నిర్వహిస్తారు. తరువాత వెండి రథంపై శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షాడోపచార పూజ చేసి చివరగా ఉయ్యాల సేవను ఘనంగా జరిపిస్తారు. ఉయ్యాల సేవను పురస్కరించుకుని విశేష దీపోత్సవం, పుష్పాలంకరణ, పుష్పార్చనలు నిర్వహించబడతారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని సూచిస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్లు, టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు 2024లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొబైల్స్ వచ్చాయి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పుత్తూరు ప్రాజెక్ట్ ICDS మాకు గతంలో 2014, 2019లో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవులు వచ్చేసారు. అది వచ్చాక మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్. మాకు కొంచెం ఆదుకోండి సార్. మా శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి, మీరు ఆదుకోండి సార్ మాకు. థ్యాంక్ యూ సీఎం సార్. 2014, 2019 టైంలో మాకు మీరే వచ్చారు, మన ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మాకు 5 మొబైల్స్ ఇచ్చారు, మాకు జీతాలు కూడా పెంచారు. ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ
వర్కర్లు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో మన మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లోనే మేము వర్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది వచ్చింది. దానికి మేము అందరం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరేమో మీ హయాంలోనే మాకు జీతాలు కూడా పెంచుతారనేసి మీ వల్లే అది సాధ్యం. రాజమహేంద్రవరం జిల్లాలో డిసెంబర్ 21, 2025 నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలియజేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పోలియో కేంద్రాలు, ట్రాన్సిస్ట్ మరియు మొబైల్ టీంలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు, జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ అధికారి పి పద్మ తదితరులు అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన అర్జీలను సకాలంలో పరిష్కరించడంలో అధికారులు వ్యక్తిగత బాధ్యతతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి సూచించారు. కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 180 అర్జీలు స్వీకరించగా వాటిని శాఖల వారీగా నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై ఐవీఆర్ఎస్ ద్వారా సమీక్ష జరుగుతుంది అని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పువని ఆయన హెచ్చరించారు. ప్రజా సమస్యలకు త్వరితగిన న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ అర్జీలపై తక్షణమే విచారణ జరిపి నిబంధనల మేరకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ ఎస్ భాస్కర్ రెడ్డి, వి భాగ్యవతి, ఇన్ఛార్జ్ డిఓ పి వీణాదేవి పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా సకాలంలో పరిష్కరించాలని రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచిస్తూ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అలాగే సోమవారం జరిగిన డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ లో మొత్తం 7 దరఖాస్తులు స్వీకరించగా వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సోమవారం సమిశ్రాగూడెం ఎంపీటీవీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ యూనిట్ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికల అమలు సమన్వయంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, P4 లక్ష్యాల అమలు ద్వారా పేదరికం లేని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. P4 program implementation
ఏదైతే మనకి వీళ్ళు బాగా కొన్ని మనకి నియోజకవర్గంలో అన్రిజాల్వ్డ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ మార్గదర్శులు ఎవరిని ఇస్తారని ఐడెంటిఫై చేసి కొన్ని చిన్న పనులు అయినా సరే వాళ్ళు చేయించగలిగితే ఈ ప్రోగ్రామ్ ఫలితం కనపడుతుంది. లేకపోతే ఏమవుతుందో మీటింగ్లు పెట్టడం అలా కూర్చోవడం తప్పితే ఒరిజినల్ గా రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప్ బజార్ ప్రదర్శన అమ్మకాల కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉమాలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21, 2025 వరకు నిర్వహించనున్నట్లుగా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప్ బజార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప్ బజార్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ ఎం, ఓఎస్డి ఐబి లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ వీరబాబు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య పాల్గొన్నారు. రాష్ట్రంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ శిల్ప్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ శిల్ప్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే మీ శారీస్ అయితే మీ జామ్దాని శారీస్ అయితే మీ వెస్ట్ బెంగాల్ ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన సిల్క్ శారీస్ అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. ఈ యొక్క హస్తకళలో చేసిన ప్రతి వస్తువును కూడా ప్రమోట్ చేసే విధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కళాకారుల వెంట నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏం చెప్పినా ఎంత చెప్పినా ఈ యొక్క ఎగ్జిబిషన్ గురించి గాంధీ శిల్ప్ బజార్ రాజమహేంద్రంలో తిరిగిన ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు మీడియా మిత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు జిల్లా అధికారి హైమవతి, సిడిపిఓ శశికళతో కలిసి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను ఏపీ రవాణా, క్రీడల, యువజన శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు. సకాలం లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. కేంద్రంతో చర్చలు జరిపి త్వరలోనే అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం చేసేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో పెను మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల్లో వెలుగు నింపేదానికి ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు మొదలయ్యేది అంగన్వాడీ సెంటర్ల నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది అంగన్వాడీ సెంటర్లలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా పౌష్టికాహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరూ అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు ప్రభుత్వం ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 4 లక్షల రూపాయలు వెచ్చించి ఆటోను కూడా వాళ్లకు బహుకరించడం జరిగింది. అలాగే ఇంకో కుటుంబానికి వాళ్ళ జీవనం ఎలా సాగించాలని ఉంటే వేరే దేశాలకు పోయి భర్త పనిచేస్తుండే అని సీఎం గారి దృష్టికి తీసుకొని వెంటనే ఇక్కడ అధికారులతో మాతో మాట్లాడడం, వాళ్ళ కుటుంబానికి 8 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు ఫుడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ట్రక్ను కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది. వారి తరఫున ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు నేను ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.
కాకినాడ జిల్లాలో తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వంశ పారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లను గ్రామపుర వీధులలో గ్రామోత్సవం నిర్వహించి అనంతరం తొలి పావాంచెల వద్ద స్వామి అమ్మవార్లకు వేద పండితులు అర్చకులు వ్రత పురోహితుల నడుమ మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మహిళలు ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ హారతి నైవేద్యం సమర్పించి మెట్ల పూజా కార్యక్రమాన్ని కొండపై భాగం వరకు పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ మహావిష్ణువు తనంతట తానుగా వెలిసినటువంటి అన్నవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారిగా భక్తులందరి చేత పూజలు అందుకుంటున్నారు. ఇటువంటి అన్నవర క్షేత్రంలో ధనుర్మాసం పేరు చెప్పి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరిపిస్తారు. అన్నవర క్షేత్రంలో ధనుర్మాసంలో స్వామివారి గ్రామ సేవ చేస్తూ ఉంటారు ఉదయం. అలాగే ప్రతి నెలలోనూ వచ్చే ఏకాదశి రోజున సాయంకాలం గ్రామ సేవ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. దగ్గర